జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు మీకు 6వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. దాని మూలంగా ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానం అధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో 4వ స్థానంలో లాభాధిపతి అయిన శుక్రుడు, దశమాధిపతి అయిన బుధుడు 4వ స్థానంలో ఉన్నారు. బుధుడు మీనరాశిలో నీచబడతారు. బలం అనేది తక్కువగా ఉంటుంది. దానితో శుక్రుడు కలిసి ఉండటం మూలంగా కొంచెం ధనపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు సూర్యుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉన్నది. జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. శత్రువులు అధికంగా ఉన్నారు. కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి కొంచెం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 29వ తారీఖు నుంచి మీనరాశికి వెళ్ళబోతున్నారు. అర్ధాష్టమ శని స్టార్ట్ అవబోతోంది మార్చి 29వ తారీఖు నుంచి. దానికి కావాల్సిన నెగిటివ్ డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.